దేవుని నామానికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మేము పుట్టినది పెరికేగూడెం, గుడివాడ అవతల. మేము 4 పిల్లలము, అన్నయ్య, తమ్ముడు, చెల్లి. మేము 4 పిల్లలం అయ్యేప్పటికి మా అమ్మగారికి సగంలో ఆరోగ్య పరిస్థితుల వల్ల నడవలేకపోయేది. ఆమెకు అన్ని పనులు మేమే చేసి పెడతా ఉండేవాళ్ళం, ఇంటికాడే ఉండేది. అటు నానైతే ఎక్కువ టైం బయటే ఉండేవాళ్ళు, ఇంటికి వచ్చేవాళ్ళు కాదు. ఇక అట్ట మా అమ్మమ్మ గారు కూడా మాతో పాటు ఉండేవాళ్ళు. మేము నాన్న ఉండడని చెప్పేసి ఆమె కూడా మాతో పాటు ఉండేది. మా అమ్మ నడవలేని స్థితిలో ఉంది, ఈ పిల్లలు చిన్నవాళ్ళు అని మా కాడే ఉండేది. అట్ట మా బాబాయ్ వాళ్ళకి ఇంటికి ఒక దైవజనులు వచ్చేవాళ్ళు. అక్కడ ప్రార్థన చేసి, ప్రార్థన అయిపోయాక అమ్మను కూడా చూసి అక్కడ ప్రార్థన చేసి, నమ్ముకమ్మ దేవుని, నువ్వు బాగుపడతావని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. వెళ్ళిపోతే ఇక అమ్మ కూడా ప్రార్థన చేస్తూ ఉండేది, కానీ నానైతే చేసేవాళ్ళు కాదు. మామూలుగా అట్టే తిరుగుతా వస్తా వెళ్తూ ఉండేవాడు. కానీ అట్ట ఉండంగా మా ఇంట్లో వెనకాల తలుపులు శబ్దంతో మోగుతూ ఉండేవి నైట్ పూట. కనీసం 12-1 గంట ఆ టైంలో మోగుతా సౌండ్లు వస్తూ ఉండే. మేము అసలు మనుషులు కొడుతున్నారా, లేకపోతే ఎవరైనా మా నాన్నగారు లేరని చెప్పి మమ్మల్ని బెదిరించడానికి అలా చేస్తున్నారని తిరిగి వెళ్ళి చూసిన రోజులు కూడా ఉన్నాయి. మా అమ్మమ్మని, నేను, మా తమ్ముడు ముగ్గురు వెళ్ళి చూసేవాళ్ళం, కానీ ఎవరు ఉండేవాళ్ళు కాదు. మళ్ళీ తిరిగి అట్టే జరుగుతుందని మా నాన్నగారు వచ్చాక మేము చెప్పేవాళ్ళం. ఇక మా అమ్మ కూడా నడిచేది కాదు కాబట్టి ఆయన ఒక తెలిసిన బాగు చేసేవాళ్ళని తీసుకొచ్చేవాడు. తీసుకొచ్చి ఇంటి చుట్టూరు చూపించి ఇలా జరుగుతుందని చెప్తే, వాళ్ళు ఇలాగా మీరు ఇల్లు కట్టిన పునాదుల్లో ఆ పాతకాలపు ధనం ఉండిపోయింది, అది ఒక శక్తిగా మారిపోయి ఆ సౌండ్లు వస్తున్నాయి. ఆ సౌండ్లు అవన్నీ ఏమి ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే మీరు విగ్రహారాధన బాగా చేయాలి, దుర్గమ్మను కొలవాలి అని మా నాన్నగారికి వాళ్ళు చెప్పారు. చెప్పిన కాడి నుంచి ఆయన ఒక గది మందం ఫోటోలు పెట్టేసి పూజ మాలలో ఎప్పుడు ఇక ఒంటి మీద మాల అనేది వేసుకొని ఉండేవాడు, తీసేవాడు కాదు. పెద్ద బొట్టు పెట్టడం, అడ్డనామాల గీయటం, చేతులకి మొహానికి అట్ట మాకేం ఎప్పుడు లేని మా నాన్న అట్టా ఉండేసరికి మాకు కూడా ఏదో అనిపించేది. అట్టా ఉంటుండగా మళ్ళీ కొంతమంది ఆ ఇల్లు వదిలిపెట్టేసి వేరే చాటుకి వెళ్తే, నువ్వు ఈ చీకటి శక్తి అనేది ఆ ఇంట్లోంచి వెళ్ళిపోద్దేమని మా నాన్నకి సలహా. ఇక మా ఇల్లు వదిలేసి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాం. మేము ఒక 5 సంవత్సరాల దాకా అక్కడే ఉన్నాం. అక్కడ ఉన్నప్పుడు ఏం చేసేవాడు, ఇట్లా బాగు చేయటం, చేతబడి చేసిన వాళ్ళకి బాగు చేసేవాడు. పాములు కరిస్తే మందులు వేసేవాడు. చేతులు చూసి ఏం జరుగుతుంది, ఏంటి, ఎలా ఉంటుంది మీ పరిస్థితి అని చెప్పేవాడు. అలాంటి బాగా చేసేవాడు. అట్లా చేస్తా ఒకళ్ళు ఆయన పట్టుకుని ఏదో చేస్తున్నాడు అని చెప్పి కొడతాకొచ్చేసారు. కొడతాకొస్తే మా అమ్మమ్మ గారు ఆ ఊరే కాబట్టి వాళ్ళకి తెలిసిన మా నాన్నగారి వాళ్ళ అక్క పిన్నాం కొడుకు కూడా ఆ ఊరే. వీళ్ళిద్దరు వెళ్ళి అడ్డం పడ్డారు. అడ్డం పడి ఆయన కొట్టనీకోకుండా ఇలాంటి పనులు ఎప్పుడు చేయడని చెప్పి వాళ్ళని ఇక అటు చేశాక ఆయనకి అక్కడ ఉండలేక ఆయనకి అక్కడ తలెత్తుకోలేకపోయి ఇక మళ్ళీ తిరిగి మా ఇంటికి వచ్చేసాడు. మమ్మల్ని అందరిని తీసుకుని మా ఇంటికి వచ్చేసాడు. వచ్చేసాక మళ్ళీ నాకు వివాహం వయసు వచ్చింది, పొలాలు ఇవన్నీ అమ్మేసుకున్నాడు. పెళ్ళిళ్ళు ఎలా చేస్తాడు అనే టైంలో మరి ఇలా సంబంధం కోసం తిరుగుతుండగా ఈ ఊరు నుంచి ఎవరు వచ్చారో నాకైతే తెలియదు, కానీ నాన్నగారి దగ్గరికి వచ్చారంట. వీళ్ళు చూసుకుంటాకే వస్తున్నారన్నారు. మరి నేను పెళ్ళి అంటున్నారు, ప్రభువా ఎవరు వస్తారో ఏంటో నేను తెలియని ఊరు వెళ్తాను అని నేను ప్రార్థిస్తూ దేవుడు నాకు విజయవాడ వైపే చూపించారు. అటు విజయవాడ నుంచి వస్తారమ్మా నీ కోసం అని. అట్టాగే వాళ్ళు రావటం, అక్కడే భోజనాలు చేయటం, ఆ రోజు కుదిరించుకోవటం, మరి అవన్నీ జరిగినాయి. అప్పుడు జరిగాక పెళ్ళైపోయింది. పెళ్ళైపోయాక మరి మూలపాడిచ్చారు నన్ను ఇట ఆళ్ళ రాఘవయ్య గారికి. మరి నేను ఇక్కడికి రాగా అక్కడ నాన్నగారు పూజలు చేస్తా నన్ను అట దసరా టైంలో గుడికి అలా తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. తీసుకెళ్ళినప్పుడు నాకేం చేస్తుంది, బాగా జ్వరంలాగా వచ్చేసి ఒకసారి ఒంటి నిండా బొబ్బల కింద వచ్చేసినాయి. తగ్గేవి కాదు, అట్లా వచ్చేసేవి. అట్లా వస్తే ఇక అప్పటి నుంచి నేను గుళ్ళకి వెళ్ళేదాన్ని కాదు. గుళ్ళకి వెళ్ళటం, మొక్కటం, అట్ల వైపు చూడటం చేసేదాన్ని కాదు. నాకు చిన్నప్పటి నుంచి ఆ చాల్లోకి మా గేదెలు ఉండేవి, ఆ గేదెలకు గడ్డి కోసి రావడానికి వెళ్ళేదాన్ని.
వెళ్ళినప్పుడు ఆ గడ్డి కోస్తా నాకు పాము కనపడినా, మరి ఎవరన్నా గడ్డి మోపి ఎత్తటానికి లేకపోయినా, ప్రభువా నాకెవరు లేరు ఇక్కడ, నాకెవరు సాయం చేస్తారు, మరి నేను దారి తప్పిన గొర్రెని, నేను సహాయం చేయటానికి నువ్వు రాయా అని నేను పాటలాగా పాడుకునేదాన్ని. అప్పుడు నాకు ఎవరో ఒకటి వచ్చి సాయం చేసేవాళ్ళు. అట్ట నా విశ్వాసం ఉండంగా దేవుడి మీద నమ్మకం అనేది ఏర్పడి ఇక అట్ట పెళ్ళి అయ్యటం, మళ్ళీ మూలపాటు రావటం. ఇక్కడ కూడా మరి రాఘవయ్య గారికి ఒంట్లో బాగోపోయినా పరిస్థితుల్లో ఆయనకి ఎవరు లేరు ఇక్కడ. మరి తల్లి తండ్రి కూడా లేకపోయినా ఆయన ఒంటరిగా ఉండేవాడు. అయినప్పటికీ వాళ్ళ అక్కగారు వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎటు వెళ్తే అటు తీసుకెళ్ళేవాళ్ళు. చర్చి ఇక్కడ అయినా పాటలు వినపడుతున్నా, వాక్యం వినపడుతున్నా, ఇద్దరు తలుపు తీసుకుని కూర్చునేదాన్ని, వినేదాన్ని. కానీ రావటానికి ఎందుకో ఇక మనసు ఎవరు తీసుకెళ్ళేవాళ్ళు లేరనో మరి ఎందుకో కానీ రాలేకపోయేదాన్ని. ఇక అట్ట పరిస్థితుల్లో మరి మా దగ్గర ఆమె ఆ బాబుకు బాగోపోతే వస్తా నువ్వు కూడా రాక్క అంటే ఇద్దరం కలిసి వచ్చాం. రాగా అప్పటికి పెళ్ళై 2 సంవత్సరాలు ఏమవుతుంది. వచ్చినప్పటికీ మరి అట్ట వాక్యం వింటా మరి దేవుళ్ళు బలపడుతుండగా దేవుడు మరి నాకు గర్భఫలం లేదని ప్రార్థన చేయగా దైవజనులు అమ్మగారు మరి సంఘస్థులు వాళ్ళందరూ ప్రార్థన చేయగా దేవుడు నాకు కుమారుణ్ణి ఇస్తానని నాకు చూపించిన రీతిగానే 5 సంవత్సరాల తర్వాత బాబునిచ్చాడు. మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ బాబు పుట్టాడు. అట్టా ఉంటుండగా మరి ఇంటి విషయం కూడా ప్రార్థన చేయగా దేవుడు మరి మా ఇంటి నిండా నీళ్లు పట్టాయి. వర్షం వస్తేనే నీళ్లు పట్టాయి, వరద వచ్చేదాకా కూడా కాదు. ఆ నీళ్ళు వెళ్ళే అవకాశం కూడా లేదు. మరి మంచాల మీద కూర్చునేవాళ్ళం, నీళ్ళు వెళ్ళిపోయేదాకా మంచాల మీద కూర్చునేవాళ్ళం. పాములు వచ్చేయి, పాములు దారిలోనూ కనపడేవి, పైనుంచి పడేవి, నీళ్ళలోనూ ఉండేవి. మరి ఆ పాముల నుంచి కూడా దేవుడు ఎట్టి అపాయం లేకోకుండా విడిపించాడు. మరి మనం ప్రార్థన చేయగా దేవుడు ద్వారాలు తెరిచాడు. మాకు మరి 23 లక్షల చేసే విలువైన మరి గృహాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. ప్రార్థన చేసి అడక్క మరి మా పట్ల దేవుడు ఎన్ని ఆశ్చర్య కార్యాలు మరి చేశాడు.